ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి 1 కొరింథియన్స్ 2nd చాప్టర్ 15-16 వర్సెస్ చదువుతూ ఉన్నాను. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రియమైన వార్లారా, ఈ యొక్క వాక్యం ఎంత పవర్ఫుల్ వాక్యం అంటే చాలా శక్తితో కూడినటువంటి వాక్యమై ఉంటూ ఉన్నది. అంటే ఆత్మ సంబంధి అయినటువంటి వాడు అన్ని విషయములను వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. అంటే నేను ఇది మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానో లేదో తెలియదు, కానీ ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ వర్స్. ఎట్లా అంటే ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది, హీ హూ ఈజ్ స్పిరిచువల్లీ జడ్జెస్ ఆల్ థింగ్స్, హీ హూ ఈజ్ స్పిరిచువల్లీ జడ్జెస్ ఆల్ థింగ్స్ యట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ రైట్లీ జడ్జ్డ్ బై నో వన్. ఆత్మానుసారముగా నడుచుకుంటున్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా అన్ని విషయాలను వివేచించుదురు, కానీ వాళ్ళను ఎవరు కూడా జడ్జి చేయలేరు. అంటే స్పిరిట్ లీడింగ్లో, స్పిరిట్ వాకింగ్లో ఎంత పవర్ ఉందంటే నిన్ను ఎవరు కూడా జడ్జి చేయలేరు. నీ అంతలో నువ్వే తీర్పు తీర్చుకోగలుగుతావు, కానీ నిన్ను ఎవరు కూడా తీర్పు తీర్చలేరు ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. నజరేయుడైన యేసు ప్రభువు తప్ప నిన్ను ఎవ్వరు కూడా ఈ లోకంలో తీర్పు తీర్చలేరు. అంత పవర్ఫుల్ వర్స్ ఇది. అంటే అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని దినాలలో, అన్ని సమయాలలో, అన్ని స్థలాలలో స్పిరిట్ లీడింగ్లో, హోలీ స్పిరిట్ లీడింగ్లో నువ్వు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నట్టయితే నీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయి. అన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది, ఎందుకు ఇట్లా జరిగింది, నేను ఎట్లా నడుచుకోవాలా అనేది నీలో ఉన్నటువంటి హోలీ స్పిరిట్ గాడ్ నిన్ను లీడ్ చేస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు, నీకు తెలియజేస్తూ ఉంటాడు. అంత పవర్ఫుల్ లీడింగ్లో ఉంటావు నువ్వు. అంతేగాని ఇందులో నేను టచ్ చేయబడినటువంటి వాక్యం ఏమై ఉన్నదంటే, నో బడీ విల్ జడ్జ్ యూ ఎక్సెప్ట్ యూ యువర్ సెల్ఫ్. నీ అంతలో నువ్వే తీర్పు తీర్చుకోగలుగుతావు, కానీ నిన్ను ఎవడు కూడా తీర్పు తీర్చలేడు. ఎప్పుడు అని అంటే నువ్వు స్పిరిట్ లీడింగ్లో ఉంటూ ఉన్నప్పుడు, ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులలో, అందరితో, అన్ని సమయాలలో, అన్ని దినాలలో, అన్ని స్థలాలలో నీ స్పిరిట్ లీడింగ్లో నువ్వు వెళ్ళిపోతూ ఉంటూ ఉన్నట్టయితే నో బడీ విల్ జడ్జ్ యూ ఎక్సెప్ట్ యూ యువర్ సెల్ఫ్, దెన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్. అంత మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఇది. ప్రియమైన వార్లారా, వివేచన చూపిస్తూ ఉంటుంది. ద స్పిరిట్ విల్ సర్చెస్ ఆల్ థింగ్స్. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించను. అన్నిటినీ. నా ఆత్మీయ ఎదుగుదల కోసం మీరు ప్రార్థన చేయండి అని కొంతమంది స్టూపిడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఆత్మలో ఎదగడానికి నీ స్పిరిచువల్ గ్రోత్ కోసము సేవకుడు ప్రార్థన చేస్తాడేమో, కానీ అది నీకు పెద్ద ప్లస్ పాయింట్గా ఏముండదు. స్పిరిచువల్ గ్రోత్ కోసము ఆత్మలో ఎదగాలి నువ్వనంటే, నీ ఆత్మ చెప్పుతూ ఉన్న ప్రకారముగా ఆ మెల్లని స్వరము నీలో నుండి నీకు వినబడుతూ ఉన్నప్పుడు, అర్థం చేపిస్తూ ఉన్నప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటావు. స్పిరిచువల్ గ్రోత్ అనేది నీకు అప్పుడు కలుగుతుంది. స్పిరిచువల్ మెచ్యూరిటీ లెవెల్లోనికి నువ్వు అప్పుడు వెళ్ళగలుగుతావు. స్పిరిచువల్ గ్రోత్ అనేది అట్లా జరుగుతుంది. వెన్ యూ లిసన్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ అండ్ వాకింగ్ యాజ్ యువర్ స్పిరిట్ లీడ్స్ యూ, దెన్ యూ కెన్ ఏబుల్ టు గ్రో స్పిరిచువల్లీ. ఆత్మలో నువ్వు అప్పుడు ఎదుగుతూ ఉంటావు. అప్పుడు నిన్ను ఎవ్వరు కూడా జడ్జి చేయలేరు. నువ్వు చేసిందే కరెక్ట్, నువ్వు మాట్లాడిందే పర్ఫెక్ట్.
అట్లా ఉంటది. అంత పవర్ ఉంటది. స్పిరిట్ లీడింగ్‌లో నువ్వు, నేను నడుచుకుంటే నిన్నెవ్వరు జడ్జ్ చేయలేడు. నోబడీ. వాక్యం అదే చెప్తూ ఉన్నది. హీ హూ ఈస్ స్పిరిచువల్లీ జడ్జెస్ ఆల్ థింగ్స్. యెట్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ రైట్‌లీ జడ్జ్డ్. యెట్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ రైట్‌లీ జడ్జ్డ్, బట్ నో వన్. నోబడీ విల్ జడ్జ్ యూ. ఇప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను జడ్జ్ చేయాలనుకున్నా నీ ముంగట నిలబడలేడు. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ద స్పిరిట్ లీడింగ్‌లో నువ్వు ఉంటున్నావు కాబట్టి అది 100% కరెక్ట్‌గా ఉంటది. పర్ఫెక్ట్‌గా ఉంటది. జడ్జ్ చేయలేడు. నీ ముంగట ఎవడు కూడా వచ్చి నిలబడలేడు. అంత పవర్ ఉంది. సో ప్రియమైన వారలారా, ఈ వాక్యంను బట్టి నేను మీకేం తెలియజేస్తున్నానంటే, వాక్ హ్యాస్ యువర్ స్పిరిట్ లీడ్స్ యూ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్, ఇన్ ఎవ్రీ అవర్ అండ్ ఇన్ ఎవ్రీ ప్లేస్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. అన్ని పరిస్థితులను వివేచిస్తూ ఉంటాడు దేవుని ఆత్మ. అన్ని విషయాలు కూడా నీకు అర్థమవుతూ ఉంటాయి. అన్ని విషయాలు ఎందుకు ఇట్లా జరిగినది, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది, ఎందుకు నేను ఇలా ఉన్నాను, నేనేం చేయగలుగుతాను అని అన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉంటాడు హోలీ స్పిరిట్ గాడ్. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది అనేది కూడా నీకు అర్థమవుతూ ఉంటుంది. ఎప్పుడు అని అంటే, వెన్ యు ఆర్ వాకింగ్, నీ ఆత్మ చెప్పుచున్న ప్రకారంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు నీకు అన్ని విషయాలు అర్థమవుతుందని వాక్యం చెప్తూ ఉంది. అన్ని విషయాలు నీకు అర్థమవుతుంది. నేను ఎవడు కూడా జడ్జి చేయలేడు. ఒకవేళ ఎవరైనా జడ్జి చేసినా నీ ముంగట నిలబడాడు. ఎందుకంటే ఆ పరిస్థితులలో, ఆ సిచ్యువేషన్లలో నీ స్పిరిట్ లీడింగ్లో నువ్వు వెళ్తూ ఉన్నావు కాబట్టి అది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు నీకు అర్థం చేపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. అన్ని విషయాలు నీకు అర్థమవుతూ ఉంటాయి. అదే వాక్యంలో రాయబడి ఉంటున్నది. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి అన్ని విషయాలను వివేచించును, అన్ని విషయాలను అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. సైలెంట్గా ఉండడం బెటర్. ఎందుకు ఇట్లా అయింది అన్నప్పుడు ఆ టైంలో సైలెంట్గా ఉండి ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తూ ఉంటే ఎందుకు అట్లా జరుగుతూ ఉన్నది అనేది మనకు కొంచెం లేట్ అయినా మనకు అర్థమవుతూ ఉంటుంది. వివేచిస్తూ ఉంటాడు దేవుని ఆత్మ. ఉదాహరణకి మా చర్చి పక్కనే ఒకతను మా చర్చికి అంటగట్టబడే పిల్లర్స్ వేసి స్లాబ్ వేసి 1 month లోపటినే 4 weeksలో డే అండ్ నైట్ స్లాబ్ లేపేసాడు. మా చర్చి ఏమంటారు, మా చర్చి రేకుల పైన స్లాబ్ వేసేసిండు ఆయన. అంటే చర్చి కంటే హై లెవెల్లో కట్టేసిండు విత్-ఇన్ 4 weeksలో. అంత స్పీడీగా కట్టేసిండు ఆయన. దేవుడు పర్మిట్ చేస్తేనే కదా అది అంతవరకు జరుగుతుంది. మేము ప్రార్థన చేస్తున్నాం, సేవకురాలు మేము ఇద్దరం కలిసి బాగా ప్రార్థన చేస్తూ ఉంటే, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్. అప్పుడే సండే రోజే పిల్లర్స్ వేయడం ఏంది, సండే రోజే ప్రతి సండే రోజే అంత హడావడిగా కట్టియడం ఏంది, చర్చికు ఆనుకొనే చిన్న ల్యాండ్ బిట్ 60 square feet పైన అతను G+1 కడుతున్నాడు, బందోబస్తుగా కడుతున్నాడు. మాకు అర్థమవుతుంది ఎందుకోసం కడుతుండ అనేది, ఎవరి కోసం కడుతూ ఉన్నాడు అనేది మాకు తెలుసు. అంటే ద స్పిరిట్ సర్చెస్ ఆల్ థింగ్స్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెండ్, ఎందుకు ఇట్లా జరుగుకుంటూ వస్తూ ఉన్నది అనేది మాకు అర్థమవుతుంది. మేము కట్టించలేము, అంత స్తోమత మా సంఘానికి లేదు. కట్టేవాళ్ళు వాళ్ళకి ఆ స్తోమత ఉంది కాబట్టి వాళ్ళు కడుతున్నారు. అది ఎందుకోసం కడుతున్నాడు, దేవుడు ఎందుకు పర్మిట్ చేసిండు అనేది వినో సమయం వచ్చినప్పుడు చెప్తాం. కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే ఆ సమయంలో ఖచ్చితంగా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాలి. కొన్ని పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే సమయం వచ్చినప్పుడు చెప్పాల్సి వస్తుంది, సమయం వచ్చినప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. మాకు తెలుసు, సేవకురాలకి, నాకు, కొంతమంది సంఘ సభ్యులకు కూడా తెలుసు. అంత స్పీడీగా 4 వారాలలోనే G+1 బందోబస్తుగా మంచిగా స్ట్రాంగ్ పిల్లర్స్ వేసి ఎందుకు కడుతున్నాడు అనేది మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు మేము చెప్తాం.
మేము ఇంత కాన్ఫిడెంట్గా, ఇంత ధైర్యంగా ఎట్లా మాట్లాడగలుగుతున్నామంటే స్పిరిట్ లీడింగ్లో ఉన్నాం. నో బడీ విల్ స్టాండ్. ఎవరు కూడా ఆత్మ నడిపింపు ముందు, ఆ వివేచన ముంగట ఎవరు కూడా నిలబడలేరు, తీర్పు కూడా తీర్చలేరు, ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, స్పిరిట్ లీడింగ్లో, హోలీ స్పిరిట్ లీడింగ్లో ఉండడం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్. నీకు భోజనం లేకున్నా, తిండి లేకున్నా, బట్టలు లేకున్నా, పేరు ప్రఖ్యాతాలు లేకున్నా, ఆ స్పిరిట్ లీడింగ్లో నువ్వు నడుచుకుంటూ ఉంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటావంటే, ఎంత ధైర్యంగా ఉంటావంటే, ఏం లేకున్నా ఆ స్పిరిట్ లీడింగ్లో నువ్వు నిలిచి ఉంటూ ఉన్నట్టయితే చాలా గొప్పగా ఉంటుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటుందని ఈ వాక్యం ద్వారా నీకు తెలియ. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఎందుకు ఇట్లా కడుతున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది, నేను ఎందుకు ఇక్కడ ఉండి ఇట్లా మాట్లాడుతున్నా అనేది అన్నిటినీ కూడా వివేచించును. అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ఇంగ్లీష్లో అయితే హీ కెనాట్ బి జడ్జ్డ్ బై ఎనీబడి. వివేచింపబడడు అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే అతడు ఎవరి ద్వారా కూడా తీర్పు తీర్చబడడు. తనంతలో తానే తీర్పు తీర్చుకుంటాడు, కానీ నో బడీ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకు అంటే 15వ వచనం, 1 Corinthians 2nd chapter and 16th verse చదువుతున్నాను. బట్ హీ ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపవాడెవడు? ప్రభు యొక్క మనస్సును తెలుసుకున్నటువంటి మనము బోధకునికి బోధించేటువంటి వాడు ఎవడు? బోధకునికి మనము బోధించగలుగుతామా? నిజమైన బోధకుడు ఎవరు? హూ ఇస్ ద రబ్బీ? హూ ఇస్ ద రియల్ రబ్బీ? రబ్బీ అని అంటే టీచర్, గుడ్ టీచర్. టీచర్కి బోధించేవాడు ఎవడు? టీచర్కి మనం బోధించగలుగుతామా? టీచర్కి మనం టీచింగ్ చేయగలుగుతామా? చేయలేము. అదేవిధంగా నిన్ను కూడా ఎవరు కూడా జడ్జి చేయలేడు అని ఒక వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము, మనము క్రీస్తు యొక్క మనసు కలిగి ఉంటూ ఉన్నాం కాబట్టి, యేసు ప్రభు ఆ యొక్క స్పిరిట్తో మనల్ని నింపిండు కాబట్టి, ఆ స్పిరిట్ లీడింగ్లో ఉంటూ ఉన్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఉంటాం, అంత హ్యాపీగా ఉంటాం, అంత జాయ్ఫుల్గా ఉంటాం. కాబట్టి స్పిరిట్ లీడింగ్లో ప్రతి ఒక్కరూ కూడా నడుచుకుంటూ వెళ్ళాలని, క్రీస్తు మనసు కలిగి ఉంటున్నటువంటి మనము దేవుని ఆత్మానుసారంగా, దేవుడు చెప్తున్న ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఆ మెచ్యూరిటీ లెవెల్లోకి వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళని ఎవ్వరు కూడా తీర్పు తీర్చలేరు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, హీ హూ ఈజ్ స్పిరిచువల్లీ జడ్జెస్ ఆల్ థింగ్స్, యెట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ రైట్లీ జడ్జ్డ్, బట్ no one will judge you except Jesus Christ of Nazareth will judge everybody. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు అనబడతారు అని ఒక చోట రాయబడి ఉన్నది. ఆత్మానుసారంగా నడుచుకుంటున్నటువంటి వాళ్ళు ధైర్యంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, సమాధానంతో ఉంటారు. ఏం చేయాలనో, ఏ సమయంలో ఏం చేయాలనో అది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అంత పర్ఫెక్ట్గా ఉంటారు. కాబట్టి ఆత్మ సంబంధమైన విధంగా నడుచుకోవాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకొని ఉంటున్నాం. ఈ యొక్క మాటలను, ఈ యొక్క జీవం గల మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్ అనేది మన అందరికీ అర్థం కావాలని, ఆ స్పిరిట్ లీడింగ్లో దేవుని బిడ్డలందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళాలని, ఆ మెల్లని స్వరము అన్ని పరిస్థితులలో, అన్ని సమయాలలో, అన్ని గడియలలో, అందరి వ్యక్తులతోటి, అన్ని దినాలలో సైలెంట్గా ఉంటూ అర్థం చేసుకుంటూ నడుచుకుంటూ పోతున్నట్టయితే యూ ఆర్ సో బ్లెస్సెడ్. ఎవ్రీ డే యూ విల్ ఎంజాయ్. ఈ యొక్క మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.